భువన సుందరి మూడో భాగం చెప్పుకుందాం. గ్రీకు నౌకలలో నుంచి తీరానికి దూకిన మొదటివాడు చంద్రప్రభుడైతే రెండోవాడు వజ్రకాయుడు. అతని వెనకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలబడ్డాయి. ట్రోజనులలో మరాలుడని ఒక వీరుడున్నాడు. అతను కత్తితో గాని బల్లెంతో గాని చావడు. ఈ మరాలుడు ఆ తొలి రోజు యుద్ధంలో అనేక వందల మంది గ్రీకు యోధులను యమపురికి పంపాడు. వజ్రకాయుడు మరాలుణ్ణి ఎదిరించి పోరు సాగించాడు. కాని ఎంతసేపు పోరినా అతను లొంగలేదు. ఆఖరుకు మరాలుడు ఒక రాయి తగిలి పడిపోగానే వజ్రకాయుడు అతని రొమ్ము మీద మోకాళ్ళు మోపి కూర్చుని అతన్ని గొంతు పిసికి చంపేశాడు. మరాలుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదరి వెన్నిచ్చి ట్రోయ్ నగరానికి పారిపోయారు. ఆ తరువాత గ్రీకులు తమ నావలను సముద్ర తీరాన ఒక సురక్షిత ప్రాంతాన ఉంచి ట్రోయ్ నగరపు గోడల బయట ముట్టడి చేశారు. ఈ ముట్టడి 10 ఏళ్లు సాగింది. మొదటి 9 సంవత్సరాల కాలంలో ఉభయ పక్షాలకు మధ్య చెప్పుకోదగిన యుద్ధం ఏమీ జరగలేదు గాని అనేక ఇతర సంఘటనలు జరిగాయి. ట్రోయ్ రాజైన వర్ధనుడికి 2 భార్యలు. మోహనుడి తల్లి ఆయనకు 2వ భార్య. ఆయనకు కలిగిన 50 మంది కుమారులలో 19 మంది ఆమె కన్నబిడ్డలే. వారందరిలోకి జ్యేష్ఠుడు వీరసింహుడు. ఆమెకు కలిగిన కుమారులలో ఇలియుడు ఒకడు. ఇలియుడికి 20 ఏళ్లు నిండినట్లయితే ట్రోయ్ నగరాన్ని ఎవరూ జయించలేరని దైవజ్ఞులు చెప్పారు. అందుచేత ఎలాగైనా ఇలయుణ్ణి కడదేర్చడానికి వజ్రకాయుడు పూనుకున్నాడు. ఒకనాడు ఇలియుడు ఒక ఆలయ ప్రాంగణంలో తన గుర్రాలను కవాతు చేయిస్తుండగా వజ్రకాయుడు అక్కడికి వెళ్ళి ఇలియుణ్ణి బల్లెంతో పొడిచి చంపేశాడు. ఇలియుడి మృతికి ట్రోయ్ పౌరులందరూ దుఃఖించారు. వర్ధనుడి కొడుకులలో వృకాక్షుడని మరొకడున్నాడు. వాడు తోటలో కొమ్మలు నరికి రథాలకు పనికి వచ్చే కాడి కర్రలు తయారు చేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృకాక్షుడు పని చేసుకుంటూ ఉండిన తోటకు వెళ్ళి అతడిని పట్టుకుని తమ శిబిరానికి తీసుకుపోయాడు. ఈ ఖైదీని గ్రీకు నాయకులు ఏం చెయ్యాలో తెలియక తమ సైన్యాలకు సరఫరా చేసే ఒక రాజుకు బానిసగా అమ్మారు. ఆ రాజు కొలువులో ఉండే వారెవరో వృకాక్షుణ్ణి చూసి జాలిపడి రాజుకు తగిన సొమ్మిచ్చి అతన్ని బానిసత్వం నుంచి విముక్తిని చేశాడు. వృకాక్షుడు ట్రోయ్ నగరానికి తిరిగి వస్తుండగా దారిలో అతన్ని చూసి వజ్రకాయుడు చంపేశాడు. వజ్రకాయుడు ఇలాంటి పనులింకా చేశాడు. యుద్ధం లేదు, గ్రీకు సైనికులకు పని కూడా లేదు. అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంటబెట్టుకుని ట్రోయ్ నగరాన్ని పరిసరాలను కొల్లగొట్టన ఆరంభించాడు. వారు ఐడా పర్వతం మీదికి వెళ్ళేసరికి అక్కడ వారికి ప్రశంసనుడు అనేవాడు తటస్థపడ్డాడు. ఈ ప్రశంసనుడు మోహనుడికి దాయాది. మోహనుడు భువన సుందరిని ఎత్తుకురావడానికి స్పార్టాకు వెళ్ళినప్పుడు ప్రశంసనుడు కూడా అతని వెంట వెళ్ళి అనేక విధాల సాయపడ్డాడు. అయినప్పటికీ భువన సుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు కలిగిన యుద్ధంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు. అతను యుద్ధం చేయలేదు సరికదా, అతని బలాలు కూడా యుద్ధంలోకి రాలేదు. ప్రశంసనుడు తన పశువుల మందలను కాసే వారి వెంట ఐడా పర్వతం మీద ఉన్న సమయంలో వజ్రకాయుడు అతని సైనికులు అక్కడికి వచ్చారు. వజ్రకాయుడి ధాటికి తాళలేక ప్రశంసనుడు కొండ దిగి పారిపోయాడు. గ్రీకులు ప్రశంసనుడి పశువుల కాపర్లను హతమార్చి పశువుల మందలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సంఘటన జరిగాక ప్రశంసనుడు తటస్థంగా ఉండలేకపోయాడు. అతను వెంటనే తన బలాలను ట్రోయ్ నగరానికి తరలించుకుని వెళ్ళి యుద్ధంలో చేరాడు. ప్రశంసనుడు గొప్ప యోధుడు. ఎవరిని లక్ష్యపెట్టని వజ్రకాయుడు సహితం అతన్ని గురించి ఎన్నడూ తేలికగా మాట్లాడలేదు. ఇక ట్రోజను సైనికుల మాట చెప్పనవసరం లేదు. వారు తమ పక్షాన గల వీరులలో వీరసింహుణ్ణి ఎంతగా గౌరవించేవారో ప్రశంసనుణ్ణి కూడా అంతగానూ గౌరవించేవారు. యుద్ధంలో అతను అనేకసార్లు బాగా గాయపడ్డాడు. కానీ ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యుద్ధంలో ప్రశంసనుడికి చావు రాసిపెట్టి లేదు. అతని వంశం వాళ్ళు ముందు ట్రోయ్ నగరానికి రాజులు కావాలని రాసిపెట్టి ఉంది.
ట్రోయ్ నగరంలో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు. అతనికి లోబడిన నగరాలలో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ. గ్రీకులతో జరిగిన పోరాటంలో ఈ రాజు, ఆయన కుమారులు 7 మరణించారు. గ్రీకు శిబిరంలోనే కొన్ని దారుణ సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి, ఒకప్పుడు రారాజు రూపధరుణ్ణి పిలిచి, నీవు త్రేస్కు వెళ్ళి నౌకలో ధాన్యం పట్టించుకునిరా అని ఆజ్ఞాపించాడు. రూపధరుడు ఆ ప్రకారమే వెళ్ళి ధాన్యం తీసుకురావడానికి మారుగా ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. గ్రీకు వీరులలో ఒకడైన ప్రబోధుడు రూపధరుడితో, నీవు వట్టి సోమరిపోతువు, పిరికి పందవు అన్నాడు. నా తప్పేమీ లేదు, ఎక్కడ ధాన్యం దొరకలేదు. రారాజు నిన్ను పంపి ఉన్నా వట్టి చేతులతో వచ్చేవాడివే అన్నాడు రూపధరుడు. ప్రబోధుడికి పంతం వచ్చింది. అతను అప్పటికప్పుడే ఒక నావను తరలించుకుని వెళ్ళి దాని నిండా ధాన్యం తీసుకుని తిరిగి వచ్చాడు. రూపధరుడికి తీరని పరాభవం జరిగింది. ప్రబోధుడిపైన ఎలా పగ తీర్చుకోవడమా అని అహోరాత్రాలు మదనపడి చివరకు ఒక పన్నాగం ఆలోచించాడు. ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు. రాత్రి కలలో నాకు దేవతలు కనబడి మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు. ప్రమాదం తప్పాలంటే ఒక పగలు రాత్రి మనం శిబిరం మార్చాలి. రూపధరుడు చేసిన ఈ సూచనను రాజు వెంటనే అమలు జరిపించాడు. గ్రీకులందరూ తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలు రాత్రి మరొక చోట గడిపారు. శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రబోధుడి గూడారం ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణాల సంచిని దాచాడు. తరువాత అతను యుద్ధ ఖైదీని ఒకణ్ణి పట్టుకుని వాడి చేత బలత్కారంగా ఒక ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరం వర్ధనుడు ప్రబోధుడికి రాసినట్టుగా ఉన్నది. గ్రీకులకు ద్రోహం చేయడం నిమిత్తమై నీవు కోరిన ప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉంది. నువ్వు వెంటనే ఈ ఉత్తరం తీసుకుపోయి ప్రబోధుడికి అందజెయ్యి అని యుద్ధ ఖైదీకి రూపధరుడు చెప్పాడు. కాని ఖైదీ ఆ ఉత్తరాన్ని ప్రబోధుడికి అందించబోయే దారిలో రూపధరుడు అతన్ని తన మనుషుల చేత చంపించాడు. మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి తిరిగి వచ్చేటప్పుడు శిబిరం వెలుపల చచ్చిపడి ఉన్న యుద్ధ ఖైదీ కనిపించాడు. అతని వద్ద ఉన్న ఉత్తరం వారికి దొరికింది. అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనబడ్డందున దానిని వెంటనే రారాజుకు చేర్చారు. రారాజు ఆ ఉత్తరాన్ని చూసుకుని ప్రబోధుణ్ణి విచారణకు పిలిచాడు. వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావడానికి సంజాయిషి చెప్పమన్నాడు. తాను దేశద్రోహిని కానని, తనకు వర్ధనుడు గాని మరొకరు గాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండలేదని ప్రబోధుడు చెప్పాడు. అతని గూడారం వెతికితే నిజం తెలిసిపోతుంది అన్నాడు రూపధరుడు. గూడారం వెతికారు. బంగారం దొరికింది. ప్రబోధుడు ద్రోహిగా నిర్ణయించబడ్డాడు. అటువంటి ద్రోహికి శిక్ష ఏమిటంటే సైనికులందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపడం. ప్రబోధుణ్ణి అదే ప్రకారం గ్రీకులందరూ రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయే ముందు ప్రబోధుడు, అయ్యో సత్యమా, నా కన్న ముందే నీవు చనిపోయావా అని ఆక్రోశించాడు. ప్రబోధుడి హత్య అన్ని విధాలా అక్రమమైనది. అతను నిర్దోషి కావడమే కాక గొప్ప ప్రతిభావంతుడు కూడా. ట్రోయ్ నగరాన్ని ముట్టడించిన గ్రీకులకు కాలక్షేపం జరగటానికి గాను అతను పాచికలు సృష్టించాడు. అతను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. అతను దీపస్తంభాలు కనిపెట్టాడు. త్రాసులు, కోలమనాలు సృష్టించాడు. లిపిని సృష్టించాడు. సైనిక శిబిరాలలోనూ ఇతర చోట్ల పహారావాలను ఏర్పాటు చేసే వైనం కనిపెట్టాడు. గ్రీకులు అతనికి ఎన్నో విధాల రుణపడి ఉన్నారు. గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది. ఆయన ట్రోయ్ నగరానికి ప్రయాణమై వచ్చి, నా కొడుకును ఏ కారణం చేత హత్య చేయవలసి వచ్చింది? వాడు ద్రోహి అని ఎలా రుజువు చేశారు అని రారాజును నిలదీసి అడిగాడు. రారాజు ఆయనకు సంజాయిషి ఇవ్వ నిరాకరించాడు. ప్రబోధుడు అకారణంగా హత్య చేయబడ్డాడని రూపధరుడు అతని మీద కుట్ర చేసి
ఆ పని చేయించాడని రారాజుకు స్పష్టంగా తెలిసే ఉండాలి. అయినప్పటికీ ఆయన రూపధరుడిపై గల ఆదరం కొద్దీ ప్రబోధుడి తండ్రి ఆక్షేపణను తోసిపుచ్చాడు. తాను వచ్చిన పని కాలేదు. ప్రబోధుడి తండ్రి గ్రీసుకు తిరిగి వెళ్ళి కొంతమంది గ్రీకు వీరుల భార్యలతో, నీ భర్త ఎవతనో ట్రోయ్ నగరపు స్త్రీని పెళ్లాడి వెంట తెస్తున్నాడు, ఇక ముందు ఆవిడే రాణి కాబోతున్నది అని అబద్ధాలు చెప్పాడు. ఇది విని కొందరు గ్రీకు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. భువన సుందరి 4వ భాగం రేపు చెప్పుకుందాం. జరిగిన కథ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోని లింకును ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.